ప్రైజ్ లార్డ్. దేవుని నామములో అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలం సమయంలో మనం ఒక విషయం ఏం తెలుసుకోబోతున్నాం ఏంటంటే, ఈ చెట్లను చూడు ఒకసారి. ఎందుకంటే ఇంత పచ్చగా ఉండడానికి కారణం ఏమిటంటే, మనము విత్తనం వేయువారం మాత్రమే ఉన్నాం. మనం పొలాన్ని దున్నుతాము, సాగు చేస్తాము, చెత్త మొత్తం తీస్తాము, బయట వేస్తాము, కాలు చేస్తాము, పొలం అంతా శుభ్రం చేసి విత్తనం వేయడం వరకే మన పని. ఈ విత్తనం వేసిన తర్వాత మొలిపించడానికి, ఆ చెట్టుని అభివృద్ధిలోకి తీసుకొని రావడానికి అన్నిటికీ దేవుడు మాత్రమే కారణం. ఎందుకంటే దేవుడు దీన్ని చెట్లని గనక ఆకర్షించకపోతే ఆ చెట్లు పెరగవు, ఎదగవు, అవి మొలవవు గూడంగా. మన జీవితంలో కూడా దేవుడు అనే ఒక మంచి క్వాలిటీస్ మనలో గనక మనం తీసుకోకపోతే గనక మనము గూడంగా ఎండిపోయిన చెట్టు వలలాగా అవుతాం. కానీ మనం దేవుని మాటలు విని, మనము దేవుడు చెప్పినట్టు బ్రతుకుతూ, మనము దేవుని ఆజ్ఞల ప్రకారంగా మనం నడిచినట్టయితే గనక ఈ చెట్లు ఏ రకముగానైతే పచ్చగా ఎలాగా ఉంటున్నాయో అదే రకంగా మనల్ని కూడా దేవుడు పచ్చగా మనల్ని చేయడానికి సిద్ధపడుతున్నాడు. మనం చేయవలసింది ఏంటంటే, మనము చేయవలసింది ఒకటే, దేవుని మాటలు, దేవుడు చెప్పినట్టు బ్రతుకు, దేవుడు చెప్పినట్టు మన క్రియలలో మనం చూపిస్తే గనక దేవుడు మనకు దీవించడానికి, అభివృద్ధిలోకి తీసుకొని రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ మాటలు ఇట్టి మాటలు దేవుడు దీవించాలని మనసారా కోరుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్.